కష్టార్జితం స్వాహ. నాసిరకం నిర్మాణం. రిజిస్ట్రేషన్ల ఎగవేతపై బాధితుల పోరు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలని ఆశపడిన మధ్యతరగతి సామాన్యులను ఓ బిల్డర్ నట్టేట ముంచాడు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని కొర్రెములలోని సర్వే నంబర్ 729లో వెలిసిన అన్నికా రెసిడెన్సీ యజమాని కొనుగోలుదారుల నమ్మకాన్ని కాలరాస్తూ బరితెగించిన తీరుపై బాధితులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. లక్షల రూపాయల కష్టార్జితాన్ని కళ్లముందే దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్ సమయంలో ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన బిల్డర్ తీరా డబ్బులు చేతికందాక అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి చేయకుండా బాధితులను మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. నిర్మాణంలో వాడిన మెటీరియల్ ఎంత నాసిరకంగా ఉందంటే ఆ అపార్ట్మెంట్లలో నివసించాలంటేనే భయం వేసేలా ఉంది. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యుడు ఎవరు అని బాధితులు నిలదీస్తున్నారు. ఫ్లాట్ల కోసం పైసా పోగుచేసి కడితే రిజిస్ట్రేషన్ చేయమంటే బిల్డర్ చుక్కలు చూపిస్తున్నాడు. అడిగితే దాటవేత ధోరణి, లేదంటే కాలయాపన చేస్తూ బాధితుల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. బిల్డర్ అక్రమాలను సహించులేక బాధితులు ఇప్పటికే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లు విన్నపాలతో వేడుకున్నామని, ఇకపై పోరాటమే మార్గమని అన్నికా అపార్ట్మెంట్ ఓనర్స్ హెచ్చరిస్తున్నారు. మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, రెరా అధికారులు వెంటనే స్పందించి మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేయించి తమకు రిజిస్ట్రేషన్లు అందేలా చూడాలని కోరుతున్నారు. కట్టుకున్న ఇల్లు కళ్లముందే కనిపిస్తున్నా లోపలికి వెళ్లలేని దుస్థితి. మా కష్టార్జితాన్ని మింగేయాలని చూస్తే ఊరుకోం. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని బాధిత కొనుగోలుదారులు వాపోతున్నారు. నేను ఆయనకి డబ్బులు ఇవ్వాలన్నట్టు, దేవేందర్ రెడ్డికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నట్టుగా ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్. ఈ చెక్కు నేను ఇచ్చినట్టు కానీ ఆ డాక్యుమెంట్లో ఏదో సబ్మిట్ చేశాడట తెలివిగా. ఈ 10 లక్షల రూపాయల చెక్కు నాదని కానీ బ్యాంకీలో నా అకౌంట్ ఉన్నట్టు కానీ నిరూపిస్తే నేను మొత్తం వదిలేస్తాను సార్. నేను మీ ప్రెస్ ముఖంగా చెప్తున్నాను. ఈ సుధాకర్ అనే ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు. రేరా జడ్జి గారిని కూడా అసభ్యకరమైన పదజాలాలు వాడినట్టుగా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. సరే, కోర్టులో చూపించాను, చెక్కులు చూపించాను, అన్ని చూపించా. నువ్వు ఉన్నావు కదా, నేను చెక్కులు చూపించాడు. అది ఆ చెక్కులు ఆ కోర్టుకు రావాలని చెప్పిండు అప్పుడు ఆయన. కానీ ఈ చెక్కులకు సంబంధం లేదమ్మా, కోర్టుకు రావాలని రేణకుంటాం అని చెప్పి అన్నాడు కదా ఆయన. కానీ ఆయన ఏమన్నాడు? ఇప్పుడు రేణ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలో చెప్పమ్మా. నువ్వు దేవేందర్ రెడ్డి మీద చెప్పాలి. వాడు చెప్పినట్టు రాసియాలి. రాసిస్తే నీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు రేలా ఒక్కటి వస్తే నా పాత్ర చేసుకోవచ్చు అంటమ్మా. నేను ఆ మేడంతో వేరే వాళ్ళతో అడిగిన నేను, నువ్వు రేలా తీసుకురండి సార్, రేలా తీసుకొస్తే మీకు ఊరు అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేస్తా అంటూ. అవునయ్యా, రేరా కోర్టు చెప్పినట్టు జడ్జికే ఏమి తెలియదని మీ లాయర్ చెప్తున్నాడు కదా సుధాకర్. తెలియదని చెప్తలేడమ్మా, మనం చెప్పకుండా ఆయనకైతే తెలుస్తుంది. ఆయనకైతే తెలుస్తుంది అంటే నువ్వు చెప్పలేదా? మీ కేసు వేసుకొని నువ్వు ఆన్సర్ చేయకుండా ఆయన తెలుస్తుంది. అంటే నువ్వు చెప్పావు కదా నన్ను బిల్డర్ మోసం చేశాడని. చెప్పినా మరి చెప్పినప్పుడే కదా నువ్వు ఆయన మీద కేసు రాసి ఇవ్వన్నది. మరి జడ్జికి తెలియకుండా ఎట్టుంది? మరి లాయర్ ఎందుకు 10 లక్షల కేసు పెట్టుకుంది? మరి వాడు మంచోడు కాదు. ఎన్ని మాటలు చెప్పాడు, ఇప్పుడు మాట్లాడి చెప్తాగా, నీకు పంపిస్తాగా. మరి ఏమంటుండంటే ఈ 10 లక్షలు ఏనందుకు 20 లక్షలు ఏనందుకు ఆ పని ఆఫ్ చేసినావు అని పెట్టా కేసు అంటుండు. ఆ పని ఆఫ్ చేసినావు, మా దగ్గర డబ్బులు లేకుండే ఆ 20 లక్షలు ఏనందుకు ఈ పని ఆపినామని ఆన్సర్ నేను ఇచ్చే ఆన్సరే ఇది అంటుండు. ఏ లాయర్ కన్నా నువ్వు, ఎవరికైనా నువ్వు దాని ఆన్సర్ ఇదే ఇయ్యాలి. ఏమని 10 లక్షల రూపాయలు నేను ఇవ్వాలి. ఆ మీద నీకు చేసిన కేసుకు నువ్వు ఇచ్చే ఆన్సర్ ఇది. నువ్వు ఏ లాయర్ కన్నా నువ్వు. ఈ లాయర్లకు బాగా నాలెడ్జి ఉంది, జడ్జీలకు నాలెడ్జి లేదు. నేను ఆన్సర్ ఇచ్చినాడు జడ్జి ఇస్తాడు నీకు. నేను ఆన్సర్ ఇవ్వక ముందుకు నీకు జడ్జి ఎట్లా ఇస్తాడు? ఏ లెక్క చెప్తాడు? నువ్వు ఏదో ఒక లాయర్కి ఆన్సర్ ఇచ్చుకోవాలి నువ్వు అంటున్నావు. అంటే జడ్జి గారు చెప్పింది అబద్ధం కదా. నువ్వు లాయర్కి ఇచ్చుకోవాలి, ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు ఇదే ఆన్సర్ ఇవ్వాలి. అవునా? 20 లక్షలు ఇచ్చేది ఉంది, 20 లక్షలు ఇయ్యదు కదా. 20 లక్షలు ఇవ్వాలి వాడికి. దాంట్లో పెట్టిందంట, దాంట్లో రాసిందంట.
నేను రాసిన ఆ 20 లక్షలు ఏనందుకు ఈ పైన ఆగిపోయింది. అది మరి ఆ మాట వాళ్ళ లాయర్ చెప్పలేదేమన్నా? అదేనంట అమ్మా, ఇప్పుడు కేసు ఆచరించేది అదేనంటారు. నేను క్షమాపణ చెప్పింది వింటారని. నా వ్యక్తిత్వం ఏంటో మీకు అర్థం కావాలి కదా. పోలీస్ సార్ ఏడికైతే ఆడికైతుంది కానీ సార్ రేపు అదే ఇస్తున్నట్ట. ఇవ్వమను నేనేంటో చూస్తాడు, ఆయన ఏంటో నువ్వు చూస్తావు, ఇద్దరిది ఏంటో చూస్తావు కదా. చూద్దామమ్మా. అందుకే ధర్మ విశిక్షణ మొత్తం భగవంతుడు చూస్తాడుగా. నేను ఒకటే ఆలోచించుకున్నామా, ఈ లాయరు నువ్వు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కదా దేవుడు ధర్మం ఏది ఉంటుంది నడుస్తుంది అని చెప్పి నేను సైలెంట్ గా ఏ లాయర్ కాడ కూడా అక్కడే కూర్చున్నా. వాడే పంపించాడు ధర్మం. నేను తప్పు చేయలేదు, ధర్మం గెలుస్తుందా ఎది గెలుస్తుందో చూద్దామని నేను అనుకున్నా. ఆడు ఇలా పంపించింది. ఇప్పుడు 1 గంటలో మా లాయర్ 7 గంటలకు రమ్మాడు. ఈ లాయర్లు అంటేనే లయర్స్ అంటే మోసగాళ్ళు. ఇక తీసుకుపోయి చూస్తా అయితేనే అవుతుంది. ఇక అంతా దేవుడి అయినా అవుతుంది. లాయర్లు అంటేనే ఏంటో నాకు తెలుసు. అందుకే ఇక మళ్ళా నేను పెట్టదలుచుకోలేదు. ఇలా పోయి మా లాయర్ అట్టే ఉందంటే కథం కేసు కాదు అంతా భగవంతుడు. రేపు సోమవారం వస్తాను లాయర్ జడ్జి మండలే నేను ఏం జరిగిందో అది కుల్లా చెప్తా. సార్ ఏదైనా కానీ సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అని చెప్పేస్తుంది. నేను ఏం చేయలేను, నేను లాయర్ పట్టుకుంటాను, నా పైసలు లేవు సార్ అని చెప్పేస్తాను. ఎందుకమ్మా తలకారు మొత్తం చెప్పాడు నువ్వు. నన్ను నిన్నేమేం చేశాడో దేవేందర్ రెడ్డి మొత్తం చెప్పాడు. అన్ని చెప్తామా. అన్ని చెప్పు, భయమే ఉంది. నేను ఫోన్ పెట్టుకొని మీతో కొట్లాడి పెట్టుకొని నువ్వు సాధించడం ఆ లంజేమో మళ్ళీ సార్ ఆ లంజేమో అంటున్నాక నీకు డబ్బు ఇస్తానన్నారు కదా. ఇస్తానా నేను ఇస్తా కదా నేను ఆడపిస్తానమ్మా. ఈ కేసు లేదో నా ఇస్తానన్నాడని వాడు చెప్పిండు. నాకు ఆ ప్రయత్నం నీ మీద కేసు పెట్టాలని ఆ ప్రయత్నం అది అంతే. నేను కూడా ఆమెతో పాటు నీ మీద కొట్టాలని ఆ ప్రయత్నం చేస్తుంటాను. చెక్కు నాదని నిరూపించడం వాడి 100 తరాల వల్ల కాదు, 100 జన్మలు నాది గనక నిరూపిస్తే బాధ్యత మొత్తం వదిలేసి నేను ఇంకా 1 కోటి రూపాయలు ఇస్తాను. నేను అడిగినమ్మా, మరి ఆమె శక్తి అన్నప్పుడు ఆమె మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినావు? నువ్వు అని కూడా అడిగాను. భలే అడిగాను. నువ్వు రిజిస్ట్రేషన్ అవ్వాలి కాదు నాతో అన్నది మొత్తం ఢిల్లీకి వెళ్ళుకుంటున్నది. నువ్వు ఆ చెక్ అంటే ప్రూఫ్ ఇప్పి అని చెప్పు. మంచి మాట చెప్పు. ఆయన ఇంకో డేట్లు చెప్తూ నువ్వు అంటే ఏడుస్తారామా నువ్వు అంటే నువ్వు ఏడ్చినావు కదా ఆవేశం డేట్స్ అంటే ఏడ్చినావు కానీ నువ్వు అంటే ఏడుస్తారామా నువ్వు అంటే చేస్తా నువ్వే కదా పైన ఆవేశం వచ్చి ఏడ్చింది. నాకింతవరకు ఓటేసిన దాంట్లో నాకు ఇంతవరకు కన్నమ్మ నీళ్ళే రావు. ఏమో నువ్వు అంటే ఏడుస్తున్నావు అన్నంత అది కాదు, నా పేరే సింహం. నన్ను సింహం అంటారు మా ఇంట్లో. నేను ఏడుస్తాను ఇల్లు ఇచ్చాను ఆ కొడుకు దాని గురించి. ఏమమ్మా వేసిందంటే ఆడ మంచి కాబట్టి అందరు సానుభూతి చేస్తారు ఆరోగ్యం అనండి. అదే కొద్దిగా నువ్వు ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చి నువ్వు 10 సార్లు వేసినావు. మా ఇంటికి వచ్చి ఏడ్చాడు. కొద్దిగా నువ్వు నా ఇంటికి వచ్చి కూడా ఏడ్చినావు కదా. ఇక అట్లా నమ్మితే ఎట్లా మోసం చేసినావురా నువ్వు అని చెప్పి. సరేలే వదిలేసారు. మళ్ళీ రేణుగుంట శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రేణుగుంట రామారావు. మా వారికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పి నూకల దేవేందర్ రెడ్డి అని ఆయన 2021లో మా ఇంటికి వచ్చాడు సార్. మా ఇంటికి వచ్చేది ఆయన వాస్తవంగా పంచాయతీరాజ్ శాఖలో కానీ ఆయన ఏసీబీ ట్రాపింగ్లో జైలుకు పోయి ఉద్యోగం పోయిన విషయం మాకు తెలియదు. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేషను. ఆయన వచ్చి ఆయన కష్టాలు అయ్యో చెప్పుకున్నాడు. ఎందుకని చెప్పుకున్నారు, ఎందుకని కలిశారంటే వీళ్ళందరూ కూడా ఓల్డ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా కలిశారు. కలిసినప్పుడు మా ఇంటికి వచ్చి ఆయన కష్టం అంతా చెప్పుకున్నాడు. చెప్పుకుంటే ఆ రోజు ఫ్రైడే సార్. ఆయన కష్టం అంతా విని మేము స్పందించి హైదర్ నగర్లో ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఏదో కట్టేస్తారు తెల్లారితే డబ్బులు కట్టకపోతే అని చెప్తే అప్పటికప్పుడు మేము డబ్బు కట్టున్నాం సార్. మేము డబ్బు కట్టి నా గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆ డబ్బు కట్టాను సార్. దాని రసీదులు కూడా ఉన్నాయి. బ్యాంక్ నుంచి మేము తీసుకొచ్చాము, మీకు చూపిస్తాము. 2022లో మళ్ళీ వచ్చాడు సార్. మళ్ళీ వచ్చి నాకు కష్టం వచ్చిందన్న నేను ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాను, ఆ అపార్ట్మెంట్స్ కావాలంటే మీకు హామీ కింద ల్యాండ్ ఓనరు నేను కలిసి మీకు అగ్రిమెంట్లు చేస్తాము, నన్ను ఆ కష్టంలో నుంచి బయటికి వెయ్యండి అని చెప్పాడు. చెప్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కదా, అప్పటిదాకా కూడా మాకు ఈయన ఉద్యోగం పోయిన విషయం కానీ ఈయన
జైలుకు పోయిన విషయం కానీ, ఈయన ఏసీబీ ట్రాపింగ్లో పట్టుబడిన విషయం కానీ, జాబ్లో రిమూవ్ చేయబడ్డ విషయం కానీ మాకు తెలియదు సార్. తెలియకుండానే మేము ఆయనకి ప్రతి విషయంలో కూడా సహకరించాము. సహకరించినప్పుడు మాకు 2022లో మాకు అగ్రిమెంట్ చేయించి ఇచ్చిన తర్వాత దాని మీద ల్యాండ్ ఓనర్ సంతకం పెట్టలేదు సార్. పెట్టకపోతే అది మేము చూసుకొని మళ్ళీ మేము పోయి అడిగితే ఆ సంతకాలు కూడా ఇచ్చాడు సార్. ఇచ్చి మాకు సపరేట్గా రసీదులు ఇచ్చాడు. డైరీలో డబ్బులు తీసుకుంటున్నట్టు సంతకాలు పెట్టాడు. ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి రిసిప్ట్లు పెట్టాడు. అన్నీ పెట్టాడు. నేను లేకుండా చూసి మా వారి దగ్గర కొంత బంగారం కూడా తీసుకొని వెళ్ళాడు. దాని గురించి కూడా మేము పోలీసు వారిని సంప్రదించాము. మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, సమాధానం చెప్పడు. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ మిస్సెస్ యూఎస్ఏలో ఉంది సార్. వాళ్ళ మిస్సెస్ పేరు మీద మాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ మిస్సెస్ సంతకం ఈయనే ఫోర్జరీ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడని మా ఎంక్వైరీలో ఇప్పుడు తెలిసింది. మీకు ఆ వివరాలు కూడా ఇస్తాను. ప్రతిదీ ఏ టైంలో ఏ చెక్కులో ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంది, ఏ విధంగా డబ్బు తీసుకుంది, ఏ విధంగా మేము గోల్డ్ తాకట్టు పెట్టి మేము ఇచ్చింది, మొత్తం ఏ టు జెడ్ విట్నెస్లు మా దగ్గర ఉన్నాయి. మాకు పెద్ద మనుషుల సమక్షంలో రేత్రి పూట 8:30కి రిజిస్ట్రేషన్ చేశాడు సార్. మొత్తం ఐదు ప్లాట్లు కనుకైతే 2 మాకు రిజిస్టర్ చేసి మా దగ్గర ఉన్న అగ్రిమెంట్ తీసుకోకుండా మా పైది 505 శ్రవణ కుమార్ అనే ఆయనకి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో 2024 ఎంత లోపల మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు ఫ్లాట్? అప్పటికే పొజిషన్ ఇచ్చేశాడు సార్. 2022లోనే పొజిషన్ ఇచ్చాడు. ఇక్కడికి వస్తే ఏమీ లేదు. 2024లో అందరు పెద్ద మనుషులు, మీలాంటి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, అమ్మ ముందు రిజిస్టర్ చేయించుకో, ఏడవతాడు. ఇప్పుడు డబ్బులు ఇరుక్కుపోయి ఉత్త అగ్రిమెంట్లు పెట్టుకొని మీరు ఏం చేస్తారు? ఇప్పటికే 3 ఏళ్ళు గడిచిపోతుంది కాబట్టి మీరు చేయించుకోండి అమ్మా అని అంటే మేము చేయించుకున్నాం సార్. మేము చేయించుకుంటే 2022లో ఇదిగోండి సార్, మీకు ప్రతి కాగితాలు కూడా మీకు ఒరిజినల్ చూపిస్తాను. మీరు ఫోటోలు కూడా తీసుకోవచ్చు. పొజిషన్ ఇచ్చి మాకు తలుపులు పెట్టించలేదు, ఇంతవరకు స్టిల్ కరెంటు పెట్టించలేదు, ఏమీ పెట్టించలేదు సార్, ఏమీ పెట్టించలేదు. డోసు కూడా నేనే పెట్టించుకున్నాను. 2 లక్షలు ఇచ్చిన వాళ్ళకి, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి, 3 లక్షలు ఇచ్చిన వాళ్ళకి పొజిషన్లు ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా బాగు చేయించుకొని ఇళ్లలో ఉన్నారు. కాగితాల్లో మటుకు పొజిషన్ లేదు. వితౌట్ పొజిషన్తో 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు బాగు చేయించుకొని వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు సార్. నా ప్రెషర్ మీద ఈ మధ్య మ్యాన్ హోల్స్ మీద డోర్స్ కూడా క్యాప్స్ కూడా లేకపోతే నేను ప్రెషర్ తీసుకొస్తే ఈ క్యాపులు కూడా పెట్టాడు సార్. నేను కంప్లైంట్ ఇచ్చాను 2025లో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టించాడు సార్. కారు మలుపు తిరగదు. తర్వాత దీని హద్దుల్లో ఇది కట్టాల్సి ఉంటే దీన్ని పెంచి కట్టాడు.